వియత్నాం విప్లవ నేత హోచిమిన్ గురించి తెలుసుకుందాం. హోచిమిన్ అంటేనే వియత్నాం విప్లవ జీవితం తప్ప వ్యక్తిగత జీవితం లేని మహోన్నత విప్లవ నేత హోచిమిన్ అంట. 80 సంవత్సరాల పాటు ఫ్రాన్స్ వలస దేశంగా అత్యున్నత క్రూరంగా పరిపాలించబడ్డ వియత్నాంని, అభివృద్ధి లేకుండా కటిక దారిద్ర్యంతో మునిగిపోతున్న వియత్నాంని, వెనుకబాటుతో మొగ్గుతున్న వియత్నాన్ని అనేక పోరాటాలు లేవనెత్తి విజయం సాధించిన నేత అన్నమాట. వియత్నాం విప్లవం ప్రధానంగా 2 దశలుగా జరిగిందనమాట. 1930 నుంచి 1945 వరకు. 1945 ఆగస్టులో విప్లవం జయప్రదమే ఉత్తర వియత్నాంలో ప్రజాతంత్ర రిపబ్లిక్ వియత్నాం వర్కర్స్ పార్టీ స్థాపించారన్నమాట. ఈ హోచిమిన్ ఆయన వియత్నాం విప్లవ సారథి. హోచిమిన్ 1890లోని మే 19 వియత్నాంలోని ఒక దేశభక్త మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు గుయాన్ ఐక్వాన్. తండ్రి ఉపాధ్యాయుడు, తల్లి వ్యవసాయం చేసేది. తండ్రి ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకంగా వియత్నాం విముక్తి కోసం పరితపించేవాడు. ఈ క్రమంలో నైతికుల గురించి ప్రత్యేకంగా తన పిల్లలు గట్టిగా బోధించేవాడు. బహుశా అందుకే హోచిమిన్ నైతికత మీద దాన్ని మరింత అభివృద్ధి చేసి విప్లవ నైతికత అనే గొప్ప నూతన సిద్ధాంతాన్ని రూపొందించారన్నమాట. 1918 మొదటి ప్రపంచ యుద్ధం గెలిచిన దేశాల కూటమి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా వెర్సల్లో ప్రపంచం కళ్ళు కప్పడానికి, మానవాళి చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకోవడానికి శాంతి సభ నిర్వహించారు. దానికి హోచిమిన్ 8 అంశాల లేఖ కూడా రాశాడు. ఫ్రాన్స్ తన పాలించే తమ దేశ ప్రజలకు సమానత్వం ఇవ్వాలని కోరాడు. ఇది వియత్నాం సంచలనం సృష్టించింది. ఆ లేఖను రాబోయే పోరాటం మొదటి దెబ్బగా ఆయన పత్రికలు పేర్కొన్నాయన్నమాట. తన 21 ఏట హోచిమిన్ విదేశీ పర్యటన ప్రారంభించాడు. 1911లో ఫ్రెంచి నౌకలో బా అనే పేరిట వంటవాడిగా చేరి ఫ్రాన్స్కు చేరుకున్నాడు. 3 సంవత్సరాలు సీమాన్గా పనిచేశాడు. 1915-17లో లండన్లో గడిపాడు. 1917-23లో తిరిగి ఫ్రాన్స్లో వచ్చారన్నమాట. తోటమాలిగా, స్వీపర్గా, వెయిటర్గా ఇలా ఎన్నో వృత్తులు చేస్తూ ఫ్రెంచ్ సోషలిస్ట్ పార్టీలో చురుకుగా పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఆయన 5 ఖండాలు తిరిగారన్నమాట. వెళ్ళిన ప్రతి చోట వియత్నాం దేశభక్తులు కూడదీస్తూ ఆయా దేశాల సామ్రాజ్యం ప్రత్యేకించి ఫ్రెంచ్ సామ్రాజ్యవాది వియత్నాంకి దక్షిణాదిలో సాగిస్తున్న దారుణకాండకి ప్రచారం చేశారన్నమాట. ఇండో చైనా కమ్యూనిస్ట్ పార్టీని 1930లో స్థాపించాడు. 1945 నుండి 1960 వియత్నాంకి దేశాధ్యక్షుడిగా ఉన్నారన్నమాట. ఆయన నడిపి విరోచిత పోరాటానికి మాతృ విజయాలకు ప్రధాన కారణం ఆయన విప్లవాత్మక కార్యాచరణ అనమాట. తన నిరాడంబర జీవితం, నిజాయితీకి ఉన్న ఐక్యతే 60 సంవత్సరాల పైగా విదేశాల్లో, స్వదేశంలో నడిచిన ఆయన జీవితం మొత్తం చూసినప్పుడు విప్లవకాల లక్షణాలు అనేక చెక్కుచెత్తకుండా కాపాడుకోగలిగాడు. జైల్లో భయంకరమైన జీవితం గడుపుతున్న కాలంలో కూడా కాళ్ళు చేతులు కట్టేసిన దుర్భర దినాల్లో కూడా సైతము ఆయన మనోనిగ్రహాన్ని ప్రదర్శించాడు. నిరాడంబరమైన నిష్క్రమైన జీవితం, అహోరాత్రి పనిచేశాడు అనమాట. తనకు తాను చేసుకోగలిగిన ఏ పనికి ఆయన ఇతరుల సాయం కోరేవాడు కాదు. తన వద్దనున్న సహాయకులను ట్రోంగ్, కింకాంగ్, దాయిత్ లోయి వంటి పేర్లు పెట్టి పిలిచేవాడు. వీటన్ని కలిపి చరిత్రలో శత్రువు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన వియత్నాం ప్రజల భద్ర సంకల్పం అన్నమాట. ఆయన 1959 ప్రభుత్వం చట్టం చేయడానికి కూడా కృషి చేశారు. పెళ్లిళ్ళు కుదిర్చిన పెళ్లిళ్ళు అనే పద్ధతిని రద్దు చేశాడు. బహుభార్యత్వాన్ని రద్దు చేశాడు. సమాజంలోనే కాకుండా ఇంట్లో కూడా స్త్రీ పురుషులు సమానత్వంగా ఉండాలని గుర్తించాడు. మహిళలకు పిల్లల హక్కులు కూడా ఇచ్చాడు. ఈ చట్టం వియత్నాం సాంఘిక పరిస్థితిని విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందన్నమాట. అవినీతి, వృధా, అధికార నియంత్రణ అనేది లేకుండా చేశారన్నమాట. సైన్యము ప్రజల యొక్క శత్రువులు అనే భావన పేర్కొన్నాడు. ప్రభుత్వం నుండి సాధారణ ప్రజా సంఘాలు ప్రజల వరకు మొత్తం దేశాన్ని విప్లవం నిలబడడానికి ఎంతో కృషి చేసి సోషల్ వియత్నాంకి కాంతిమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.